Hi guys, now we will start our core Java class that we have just done yesterday. In what did we discuss? If we have to talk about it, we were in between learning features of Java కదా. నిన్న ఒక 4 features గురించి చూసాము. ఏంటవి? We spoke about simple programming language. Then we spoke about platform independent programming language. We spoke about neutral programming language, and we spoke about portable programming language, right? So today we will continue this class. We will complete all these things, and at last we will understand why is learning features or understanding the features of Java అనేది ఎందుకు important అనేది. We'll talk about it at the last. Okay. So other things that we need here are, let's talk about dynamic. Let me list them all here first. All right. ఇవన్నీ మళ్ళీ లిస్ట్ డౌన్ ఎందుకు చేశానంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ దెమ్. Sir, robot. హలో. Nothing, sir, nothing. ఓకే. When we spoke about simple programming language, why Java is simple అని చెప్పాలంటే there were two reasons. One is generic API and the other reason was bytecode, right? So because of the presence of bytecode and generic API, we call Java as a simple programming language. And Java is platform independent programming language because irrespective of any operating system that we have in our laptops, we will be able to run and execute any file, any Java file that we have. అంటే మనకి ఒక స్పెసిఫిక్ ల్యాప్టాప్ స్పెసిఫిక్ ఆపరేటింగ్ సిస్టంలోనే జావా వర్క్ అవుతుందా అంటే కాదు. It can run on any operating system, and that is the reason why we call that as a platform independent programming language. If we have to talk about architectural neutral, it revolves around hardware. ఒక కంప్యూటర్ హార్డ్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ బేసికల్లీ హార్డ్వేర్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ యువర్ ప్రాసెసర్. ఎలాంటి ప్రాసెసర్లో అయినా కూడా జావా రన్ అవ్వగలదు అని చెప్పడమే ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ దెన్ దెర్ ఈస్ పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాస్ నువ్వు ఒకవేళ ఎలాంటి ల్యాప్టాప్లో ఉన్న సాఫ్ట్వేర్లో కానీ అంటే ఆపరేటింగ్ సిస్టంలో కానీ అండ్ ఎలాంటి హార్డ్వేర్ ఉన్న ల్యాప్టాప్లో కానీ నువ్వు చేయగలుగుతున్నావు అంటే అఫ్కోర్స్ ఇట్ విల్ ఆల్వేస్ బి పోర్టబుల్. నువ్వు ఎక్కడైనా కోడ్ రాయొచ్చు, ఇంకెక్కడైనా కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ దెర్ ఈస్ వన్ స్పెసిఫిక్ యునో స్లోగన్ దట్ వీ హ్యావ్ విచ్ ఈస్ ఓరా. ఏంటది? రైట్ వన్స్, రన్ ఎనీవేర్. ఇది జనరల్గా మనకి ఇక్కడ మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం. టు సమ్ అప్ దాట్, ఇవి మేజర్లీ సమ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ దట్ జావా హ్యాస్. అండ్ ఇవన్నీ కూడా తక్కువేం కాదు. విల్ స్టార్ట్ లర్నింగ్ వన్ బై వన్. డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈ డైనమిక్ అనే ఫీచర్ హలో
Guys, am I audible? Yes, sir. Yes, sir. వీడియో ఏమైనా Yes, స్టక్ sir. అవుతుందా? Okay, let's continue. So, డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని తెలియాలంటే జనరల్గా దిస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ హౌ వి స్టోర్ ద డేటా. ఓకే, డేటా రిలేటెడ్గా మీరు ప్రోగ్రామింగ్లో స్పెసిఫిక్గా కొన్ని కాన్సెప్ట్స్ విన్న తర్వాత మేబీ ఇన్ ద డెమో క్లాస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ క్లాస్లో యూ వెన్ యూ వాంటెడ్ టు స్టోర్ అ వాల్యూ 10 అనే వాల్యూ స్టోర్ చేసుకోవాలి అంటే యూ స్టోర్డ్ ఇన్ అ వేరియబుల్ విచ్ ఇస్ ఆఫ్ ఇంటీజర్ టైప్, రైట్? ఇలా మనం స్టోర్ చేసుకోగలిగాం. నా 10 విల్ బి స్టోర్డ్ ఇన్ ఏ ఆఫ్ టైప్ ఇంటీజర్ కదా. ఇట్ ఈస్ పాసిబుల్. కానీ ఒకవేళ నేను ఇలా స్టోర్ చేసుకోగలను int x ఈక్వల్స్ టు 10, 20, దిస్ ఇస్ నాట్ పాసిబుల్, రైట్? బికాస్ 10 స్టోర్ అవ్వాలా, 20 స్టోర్ అవ్వాలా, ఏదో ఒకటి మాత్రమే ఇక్కడ స్టోర్ అవ్వగలదు జనరల్గా. సో దిస్ ఈస్ అ సింటాక్టికల్ ఎర్రర్ దట్ యుల్ హ్యావ్. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి నాన్ ప్రిమిటివ్ టైప్స్ అని వచ్చాయి. ద మేజర్ థింగ్ దట్ వి స్పోక్ వాజ్ అన్ అరే. దాంట్లో ఏం జరుగుద్ది? వి విల్ హ్యావ్ అరే ఆఫ్ మేబీ రిప్రజెంటేషన్ లైక్ దిస్. ఇక్కడ నేను 10 కాదు, 20 కాదు, అలా నాకు నచ్చినన్ని ఎలిమెంట్స్ని నేను స్టోర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవునా? ఇవన్నిటికీ నాకు ఒకటే రెఫరెన్స్ ఉంటుంది. మేబీ ఏఆర్ఆర్ అని ఒక రెఫరెన్స్ పాయింట్ పెట్టేసుకుంటే ఏఆర్ఆర్ ఈజ్ అ వేరియబుల్ విచ్ స్టోర్స్ ఆల్ దీస్ వాల్యూస్ దట్ యూ హ్యావ్ కదా. దాన్ని మనం జనరల్గా ఒక అరే అంటాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ గురించి ఇంట్రొడక్షన్లో మీరు వినే ఉంటారు, వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ అని కదా. సో కానీ దీంట్లో కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది. ద డ్రాబ్యాక్ దట్ వీ హ్యావ్ హియర్ ఈస్ ఫిక్స్డ్ సైజ్ కదా. అంటే నేను ఒక అరేని క్రియేట్ చేశానంటే దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో 7 ఎలిమెంట్స్ని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలుగుతున్నాం. బికాస్ 7 కంటైనర్స్ మాత్రమే మనకు అవైలబుల్గా ఉన్నాయి, 7 ఇండెక్స్ పొజిషన్స్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనం జనరల్గా దెర్ ఈస్ అ స్పెసిఫిక్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఇన్ జావా. ఓకే, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇట్ ఇంటర్నల్లీ డీల్స్ విత్ ఆల్ ద డేటా స్ట్రక్చర్స్. లైక్ మనకు తెలిసిన కొన్ని డేటా స్ట్రక్చర్స్ చెప్పండి. వి నో అన్ అరే లిస్ట్, వి నో లింక్డ్ లిస్ట్ తెలిసి ఉండొచ్చు మనకి, రైట్? ఇవన్నిటి గురించి వినుంటారు మీరు, వాట్ ఆర్ దే అనే దాని గురించి కన్నా. దే ఆర్ ద డేటా స్ట్రక్చర్స్ దట్ వీ హ్యావ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ డేటా స్ట్రక్చర్? Data structure is nothing but storing data in a structured oriented container. ఒక కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటాం విచ్ హ్యాస్ అ ప్రాపర్ స్ట్రక్చర్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ స్కెలిటన్ ఒకటి ప్రాపర్గా ఉండేదాన్ని మనం జనరల్గా ఒక డేటా స్ట్రక్చర్ అంటాం. అలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని మనం మాన్యువల్గా మళ్ళీ ఇంప్లిమెంట్ చేయకుండా we have this collection framework concept in Java which already has all the predefined implementations of the data structures. ఓకే, అంటే ఇప్పుడు అరే లిస్ట్ని నేను నార్మల్గా మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, లింక్డ్ లిస్ట్ని నేను క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ దిస్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్ విచ్ విల్ హెల్ప్ మీ టు use the already existing things. This is a part of the API that we spoke about in simple programming language. మనం జనరిక్ ఏపీఐ గురించి మాట్లాడాం కదా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థింగ్స్ మనం యూస్ చేసుకోవడానికి ఎలా అయితే ఏపీఐ ఉందో, ఈ ఏపీఐలో ఒక పార్ట్ అన్నట్టు ఈ ఫ్రేమ్వర్క్ అంతా కూడా. అండ్ బికాస్ ఆఫ్ దిస్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ నేను ఎప్పుడైనా డేటాని స్టోర్ చేయడానికి ట్రై చేస్తే, సపోజ్ లెట్స్ సే అరే లిస్ట్ని కూడా మనం ఇలానే రిప్రజెంట్ చేస్తాం. కానీ నేను యాజ్ ఐ స్టోర్ ఎలిమెంట్స్ హియర్, ఇక్కడ కూడా నాకు సైజ్ ఎండ్ అయిపోతుంది కదా, ఇక్కడ కూడా ఫిక్స్డ్ సైజ్ ఉంటుందా అంటే లేదు. వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ హియర్ ఈజ్ దెర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ డైనామిక్ అరే. అంటే సైజ్ అనేది ఫిక్స్డ్ ఉండదు అని అర్థం. ఫిక్స్డ్ సైజ్ అనేది ఇక్కడ ఉండదు. ఎగ్జాక్ట్లీ ఏం జరుగుద్ది? సిక్స్త్ ఎలిమెంట్ ఇక్కడ స్టోర్ అవ్వన వెంటనే ఇట్ విల్ అగైన్ ఇంక్రీజ్ ఇట్స్ సైజ్ ఆటోమేటికల్లీ టు అకామిడేట్ అనదర్ ఎనీ ఎలిమెంట్స్ ఇఫ్ యూ హ్యావ్. ఓకే, ఇలా మనం డేటా అంతటిని మనకు నచ్చినన్ని సార్లు గ్రోవబుల్ సైజ్ని మనం యూస్ చేసుకుంటూ, గ్రోవబుల్ నేచర్ని మనం యూస్ చేసుకుంటూ సైజ్ని స్టాటిక్గా ఫిక్స్ చేసి పెట్టాం. సైజ్ విల్ నాట్ బి స్టాటిక్ హియర్, దట్ విల్ బి డైనామిక్. ఓకే, అంటే సైజ్ అనేది గ్రోవబుల్ ఉంటుంది అని అర్థం. ఓకే,
సో ఇది పాసిబుల్ ఎలా అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్ ఇన్ జావా. ఓకే, ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్ ఉండడం వల్ల మనం ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్న కొద్దీ, సపోజ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్న కొద్దీ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఇలా ఇలా యాడ్ చేస్తున్న కొద్దీ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఒకవేళ నువ్వు ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తున్న కొద్దీ, సపోజ్ ఈ ఎలిమెంట్ని రిమూవ్ చేసేసావు, దీన్ని రిమూవ్ చేసావు, దీన్ని రిమూవ్ చేసావు, దీన్ని రిమూవ్ చేసావు అనుకుందాం, ఆటోమేటిక్గా దాని సైజ్ అనేది ష్రింక్ అయిపోతుంది. ఇట్ విల్ నౌ అకామిడేట్ లెసర్ అమౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, ఇలా ఆటోమేటిక్గా సైజ్ని ఇంక్రీజ్ చేయడం, ఆటోమేటిక్గా సైజ్ని ష్రింక్ చేయడం పాసిబిలిటీ మనకి ఎవరి వల్ల వస్తుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనే కాన్సెప్ట్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ డైనమిక్గా నేను డేటాని స్టోర్ చేసుకోగలను. ఓకే, ఇలా నేను డైనమిక్గా స్టోర్ చేసుకోగలుగుతున్నాను కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా డేటా అనేది స్టోర్ చేసుకోగలను. కాబట్టి మనం జావాని డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. అండ్ ఆల్ దట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఏంటి, దీంట్లో ఏమేమి పాయింట్స్ ఉంటాయి, అసలు ఏమేమి క్లాసెస్ ఉంటాయి, బికాస్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఏపీఐ, రైట్? ఏపీఐ నథింగ్ బట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఇంటర్నల్లీ, రైట్? సో అసలు ఏమేమి ఉంటాయి దీంట్లో అనేది మనం డిస్కస్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనే కాన్సెప్ట్ ఉండడం వల్ల జావాని మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. ఓకే, సో దట్ ఈస్ అ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే, సో వాట్ కెన్ బి ద రీజన్ హియర్? డైనమిక్ బికాస్ ఆఫ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్, రైట్? నైస్. అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ కమ్ హియర్. లెట్స్ టాక్ అబౌట్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది చాలా సింపుల్ ఫీచర్. జనరల్గా డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటే గుర్తున్నాయా? వి స్పోక్ అబౌట్ డిస్ట్రిబ్యూటెడ్ యాప్స్, రైట్? అంటే ఏంటి? వేర్ వి నీడ్ బ్రౌజర్, వేర్ వి నీడ్ సర్వర్, వేర్ వి నీడ్ a database. Generally ఏ అప్లికేషన్ అయినా which runs on a browser and server is actually called as distributed application, right? అండ్ జావాని యూజ్ చేసుకొని మనం ఈ అప్లికేషన్స్ని క్రియేట్ చేసే పాసిబిలిటీ ఉంది కాబట్టి జావాని మనం డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. యాజ్ సింపుల్ యాజ్ దాట్. బ్రౌజర్ అండ్ సర్వర్ రిలేషన్ ఉన్న ఎలాంటి అప్లికేషన్ని క్రియేట్ చేయడం అయినా పాసిబిలిటీ ఉంది కాబట్టి జావా అనేది డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవుతుంది. ఓకే, సింప్లీ if you have to talk about the next feature, it will be about network programming language. Okay, నెట్వర్క్ అంటే ఏంటి? స్పెసిఫికలీ ఇందాక డిస్కస్ చేసినట్టే డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే మనకి ఏమేం కావాలన్నాను? ఒక బ్రౌజర్ అండ్ సర్వర్ కావాలి అన్నాను. బ్రౌజర్ అంటే అవర్ అప్లికేషన్, ద క్లయింట్ అప్లికేషన్ దట్ యూ హ్యావ్, అండ్ దేర్ విల్ బి అ సర్వర్. జనరల్లీ ఇది ఒక కంప్యూటరే, ఇది ఒక కంప్యూటరే కదా. ఇది మన దగ్గర ఉన్న కంప్యూటర్, ఇది యాక్చువల్లీ మనం ఎవరికైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నామో, లెట్స్ సే జీమెయిల్ దగ్గర ఉన్న కంప్యూటర్ అది కదా. ఈ రెండు కంప్యూటర్స్ మధ్యలో ఏమైనా కమ్యూనికేషన్ జరగాలి అంటే ఇవి రెండు కనెక్టెడ్ ఉండాలి కదా. అండ్ ఆ కనెక్షన్ని క్రియేట్ చేయడం మనం నెట్వర్క్తో చేస్తాం. ఓకే, అండ్ ఈ నెట్వర్క్ అనేది డిఫరెంట్ వేస్లో ఉండొచ్చు. యూ కెన్ కనెక్ట్ ఐదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఐపీ అడ్రస్, ఆర్ యూ కెన్ కనెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిఎన్ఎస్. యూ నీడ్ ప్రోటోకాల్, యూ నీడ్ పోర్ట్ నెంబర్. ఇవన్నీ ఏమవుతాయంటే ఆల్ దీస్ థింగ్స్ విల్ యాక్ట్ యాజ్ కమ్యూనికేషన్ లేయర్. ఓకే, ఒక కమ్యూనికేషన్ లేయర్ని క్రియేట్ చేస్తాయి బిట్వీన్ అ క్లయింట్ అండ్ సర్వర్. ఓకే, అండ్ ఈ క్లయింట్ అండ్ సర్వర్ మధ్యలో సారీ వినబడలేదురా, ఏమన్నారు? ఎవరైనా తను మాట్లాడారా? నో సార్. ఎవరేం మాట్లాడలేదా? క్లాస్ అర్థమవుతుంది కదా? ఇస్ దర్ ఎనీ ప్రాబ్లం? నో సార్, అర్థమవుతుంది. ఓకే ఓకే అర్థమవుతుంది సార్. ఓకే, లెట్స్ కంటిన్యూ ద క్లాస్ దెన్. ఒకవేళ ఏమైనా క్వైరీస్ ఉంటే నాకు
పిలవండి ఫస్ట్, పిలిచి దాని తర్వాత మాట్లాడండి. నాకు మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ వై, బట్ లెట్స్ కంటిన్యూ. ఓకే. సో ఇలా ఒక నెట్వర్క్ని క్రియేట్ చేయడం మనకి జావాలో పాసిబుల్ అవుతుంది. బికాజ్ యాజ్ వి డిస్కస్డ్ ఒక ఏపీఐ ఉంటుంది అనుకున్నాం కదా, ద జనరిక్ ఏపీఐ. జనరిక్ ఏపీఐలో ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ లైబ్రరీ ఉంది విచ్ ఈజ్ రిలేటెడ్ టు నెట్. ఓకే. ఈ నెట్ అనే ప్యాకేజ్ని యూజ్ చేసుకొని మనం ఈ కనెక్షన్స్ అన్నిటిని క్రియేట్ చేయగలం. ఓకే, బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. నాట్ జస్ట్ క్లయింట్ అండ్ సర్వర్. ఇమాజిన్ దెర్ ఇస్ ఎ సర్వర్. ఓకే, జీమెయిల్ సర్వర్ అని ఉంది అనుకుందాం. జీమెయిల్కి నేను ఒక్కడనే క్లయింట్ ఉంటానా? సపోజ్ దిస్ ఇస్ క్లయింట్ 1 నేను అనుకుందాం. నేను ఒక్కడనే దానికి రిక్వెస్ట్ పెడుతుంటానా ప్రతిసారి? లేదు కదా. జీమెయిల్ని చాలా మంది యూజ్ చేస్తారు. దేర్ విల్ బి క్లయింట్ 2, దేర్ విల్ బి క్లయింట్ 3. చాలా మంది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ చాలా మంది కూడా కనెక్టెడ్ ఉంటారు దానికి ఎప్పటికీ, బేస్డ్ ఆన్ ద నెట్వర్క్ దట్ వీ హ్యావ్. ఓకే. సో స్పెసిఫికలీ టాకింగ్, క్లయింట్ సర్వర్ కానీ, అంటే సింగిల్ క్లయింట్ సింగిల్ సర్వర్ కానీ, మల్టిపుల్ క్లయింట్స్ సింగిల్ సర్వర్ కానీ. ఓకే, సర్వర్ అంటే టు డేటాబేస్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 3 క్లయింట్స్ ఉన్నారు అంటే పర్లేదు, ఒక సర్వర్ హ్యాండిల్ చేయగలదు. కానీ ఒకవేళ మల్టిపుల్ లైక్ మేబీ ఒక హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు అంటే ఒక సర్వర్ హ్యాండిల్ చేయగలదా? యుల్ సీ సమ్టైమ్స్ మీరందరూ జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి అయితే మీరు హాల్ టికెట్ కానీ రిజల్ట్స్ కానీ చెక్ చేసుకునేటప్పుడు సర్వర్ డౌన్ ఉందిరా అంటారు. ఎందుకు జనరల్గా అట్లా అంటాం స్పెసిఫిక్గా మనం అంటే, ఎప్పుడైతే దాని మీద అంటే జేఎన్టీయూ యాక్చువల్ అప్లికేషన్ లేయర్ మీద ఎప్పుడైతే లోడ్ ఉండదో, దట్ విల్ బి రన్నింగ్ ప్రాపర్లీ. ఎప్పుడైతే మల్టిపుల్ యూజర్స్ అందరూ ఒకసారి రిజల్ట్స్ రిలీజ్ అయ్యంటే ఆల్ స్టూడెంట్స్ విల్ ఓపెన్ దట్ వెబ్సైట్ అండ్ ట్రై టు లాగిన్. అప్పుడు ఒకటేసారి లోడ్ అనేది పెరిగిపోతుంది కదా. అలా పెరిగిపోవడం వల్ల ఒక సర్వర్ అనేది హ్యాండిల్ చేయలేదు. దే నీడ్ మల్టిపుల్ సర్వర్స్ ఆల్సో అట్ ద సేమ్ టైం. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై జీమెయిల్ అప్లికేషన్ ఎప్పుడు డౌన్ అవ్వదు. అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్గా అదర్ ఫ్యాక్టర్స్ మీద, బట్ జీమెయిల్కి ఒకటే సర్వర్ ఉందా అంటే లేదు. దెర్ విల్ బి సో మెనీ సర్వర్స్ ఫర్ జీమెయిల్ ఆల్సో. అప్పుడు ఏం చేస్తాడు, ఇంకో కొత్త క్లయింట్ వచ్చాడంటే వీడు దీనికి కనెక్ట్ అవ్వడు. ఇన్స్టెడ్ ఈ విల్ బి కనెక్టెడ్ టు అనదర్ సర్వర్. ఓకే, అంటే ఇక్కడ కూడా మల్టిపుల్ క్లయింట్స్ అందరు దీనికి కనెక్టెడ్ ఉండొచ్చు. మల్టిపుల్ క్లయింట్స్ అగైన్ మళ్ళీ వేరే సర్వర్కి కనెక్టెడ్ ఉండొచ్చు. అలా మల్టిపుల్ క్లయింట్స్ మల్టిపుల్ సర్వర్ రిలేషన్షిప్ కూడా మనం క్రియేట్ చేయాలి అంటే. సిమిలర్లీ సర్వర్ ఒకటి ఉంటే సరిపోద్దా? ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే డయాగ్రామ్ డ్రా చేసామో ఇలానే సర్వర్ కూడా ఇంటరాక్ట్ అవుతుంటుంది కదా డేటాబేస్ తోటి టు గెట్ ద డేటా, బికాస్ సర్వర్ ఓన్లీ హ్యాస్ లాజిక్స్. ఇక్కడ లాజిక్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ యూజర్ ఉంటాడు అండ్ యాక్చువల్ డేటా ఎక్కడ ఉంది? ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ అ డేటాబేస్, రైట్? అంటే మళ్ళీ సర్వర్ ఏం చేయాల్సి ఉంటుంది? డేటాబేస్ తోటి కూడా ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలా మనకి సర్వర్ డేటాబేస్ రిలేషన్షిప్ క్రియేట్ చేయడం కానీ, మల్టిపుల్ సర్వర్ డేటాబేస్ రిలేషన్షిప్ క్రియేట్ చేయడం కానీ కూడా ఇంపార్టెంట్ మనకి జనరల్గా. ఓకే, అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఇవన్నీ కూడా పాసిబుల్ అయితే వెన్ యూ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ నెట్వర్కింగ్ ప్రిన్సిపల్స్. ఓకే, అండ్ అదంతా జావాలో మనం చేయొచ్చు. కాబట్టి మనం జావాని నెట్వర్క్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ఓకే, లైక్ ద ఫీచర్ దట్ వీ హ్యావ్ హియర్ యాజ్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్సో. ఎందుకు? ఇవన్నీ రిలేషన్షిప్స్ మనం క్రియేట్ చేయగలుగుతున్నాం కాబట్టి, అంటే ఆ స్పెసిఫిక్ సర్వర్ని ఇంకో డేటాబేస్ తోటి కనెక్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి త్రూ అ నెట్వర్క్ బేస్ మీద చేయగలుగుతున్నాం కాబట్టి దాన్ని నెట్వర్క్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం మనం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ నెట్వర్కింగ్. ఎనీ డౌట్స్ ఇన్ హియర్? డిస్ట్రిబ్యూటెడ్ అండ్ నెట్వర్కింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. No, sir. All right. Then we have another important feature, multi-threaded programming language అని కూడా అంటాం జావాని. Now here we have to understand what exactly this terminology thread is, right? Thread అంటే ఏంటి? Thread is nothing but a subunit of process. ఓకే, ఇదంతా మనం డెప్త్గా అర్థం చేసుకునే బదులు ఫస్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ మల్టీ థ్రెడింగ్ అనే దాని గురించి చూద్దాం. ఓకే, ఇన్ జనరల్ జావా అప్లికేషన్ రన్ చేస్తున్నావు అంటే జావాలోనూ ఒక శాంపుల్ కోడ్ రాసావు, శాంపుల్
డాట్ జావా అని ఒక ఫైల్ ఉంది అనుకుందాం. దీని లోపల నిన్న రాసిన హెలో వరల్డ్ ప్రోగ్రామ్ ఉంది అనుకుందాం. హియర్ వీ హ్యావ్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్. ఓకే, నౌ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ హియర్? ఈ ప్రోగ్రామ్లో మనం కంపైల్ చేసి రన్ చేయాలంటే యూ రిమెంబర్ ద బైట్ కోడ్ హైరార్కీ. ఫస్ట్ వీ హ్యావ్ టు కంపైల్ దిస్ ఫైల్. మనకి ఏమొస్తుంది? బైట్ కోడ్ వస్తుంది కదా. ఈ బైట్ కోడ్ మనం రన్ చేస్తే we will get results కదా. This is a hierarchy that we generally have for a application కదా. నైస్. ఈ జావాలో నువ్వు ఈ ఆపరేషన్స్ చేయడానికి జనరల్గా 2 టర్మినాలజీస్ ఉన్నాయి. The first terminology that we have here is foreground thread. The second one that we have is a background thread. Background thread. Yeah. So let's say int a equals to 10 ఒక కోడ్ ఉంది కదా. ఇది నేను రాయాలి అంటే నిన్నటి క్లాస్ ప్రకారంగా చూస్తే వి క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ మెయిన్ మెథడ్. ఓకే, దాని లోపల రాసాం ఇది కదా. అండ్ ఆ మెయిన్ మెథడ్ని వి రోట్ ఇట్ ఇన్సైడ్ అ క్లాస్. ఇదంతా ఏంటి? వి విల్ డిస్కస్ ఇట్ ఇన్ అ బిట్, బట్ నౌ లెట్స్ అండర్స్టాండ్. int a equals to 10 అని ఉంది అనుకుందాం. ఓకే, నౌ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపన్స్ హియర్ సార్? వేరియబుల్ అనేది వాల్యూని స్టోర్ చేసుకోవాలి. ఈ వాల్యూని తీసుకెళ్ళి స్టోర్ చేసుకోవాలి. It will happen internally. There will be stack and heap where a is stored here, value is stored here, and దీని అడ్రస్ నాకు ఈ రెఫరెన్స్ దగ్గర ఉంటుంది కదా. Now when I update this variable a equals to 20 అన్నాను అనుకుందాం. నిన్నటి క్లాస్ ప్రకారంగా మీరు ఏం చేసి ఉంటారు? a equals to a plus plus or a equals to a plus plus అంటే సపోజ్ a plus plus అన్నావు అనుకుందాం. ఏమవుతుంది? ఏలో వాల్యూ అప్డేట్ అవుతుంది, బై 1 అప్డేట్ అవుతుంది. అవును, అంటే కొత్త వాల్యూ ఒకటి వస్తుంది 11 అని. ఈ 11 అనే వాల్యూ ఇప్పుడు ఎవరిని పాయింట్ చేస్తున్నారు? ఏని, అంతేనా? ఈ కోడ్ అర్థమైంది సార్. ఈక్వల్స్ టు a plus 1 కదా. 1 అనేది యాడ్ చేస్తున్నావు 10కి, సో ఇదంతా 11 అవుతుంది. 11 ఈస్ బీయింగ్ స్టోర్డ్ ఇన్ ది సేమ్ వేరియబుల్, రైట్? సో నౌ 11 అనే కొత్త వాల్యూ క్రియేట్ అవుతుంది. బట్ దెన్ వాట్ హ్యాపెన్ టు దిస్ 10 అనే వాల్యూకి ఏమైంది? నౌ టు అండర్స్టాండ్ దాట్ గార్బేజ్ కలెక్టర్ అని ఒకటి ఉంటుంది. ఓకే, గార్బేజ్ కలెక్టర్ ఈజ్ అ కాన్సెప్ట్ దట్ వీ హ్యావ్ హియర్. జీసీ అని కూడా అంటాం దీన్ని, పీలో కూడా ఉంటుంది ఇది. జనరల్గా ఈ గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఆల్వేస్ మానిటర్ దిస్ మెమరీ. ఈ మెమరీని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఫైండ్స్ అవుట్ ఎనీ వాల్యూ దట్ డజంట్ హ్యావ్ ఎనీ రెఫరెన్స్ వేరియబుల్ హియర్ ఇన్ స్టాక్. ఇప్పుడు 11కి ఏ అనే వాల్యూ ఉంది, ఏ అనే వేరియబుల్ ఉంది, బట్ 10 అనే వాల్యూకి ఎలాంటి రెఫరెన్స్ అనేది లేదు. అవునా? సో ఇలాంటి టైంలో ఏం చేస్తుంది అంటే గార్బేజ్ కలెక్టర్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ రిమూవ్ ద డేటా. ఎందుకు? టు ఫ్రీ అప్ స్పేస్. మెమరీ అనేది ఎప్పటికీ మనకి అవైలబుల్గా ఉండాలి కదా. అలా ఉండాలి అంటే ఎప్పుడో ఎఫిషియెంట్గా ఉండాలి. అలా ఎఫిషియెంట్గా ఉండడానికి మనకి హెల్ప్ చేసేది గార్బేజ్ కలెక్టర్ విచ్ విల్ రిమూవ్ ద డేటా ఫ్రమ్ హియర్. ఓకే, ఇలా చేయడానికి మనం ఏం చేస్తాం సార్ అంటే నువ్వు ఎప్పుడైతే ఈ కోడ్ అంతా మెయిన్ మెథడ్లో రాస్తావో, మెయిన్ మెథడ్ లోపల నువ్వు ఏదైతే కోడ్ రాస్తావో ఇదంతా ఎగ్జిక్యూషన్ ని చూసుకునేది ఫోర్గ్రౌండ్ థ్రెడ్. ఓకే, ఫోర్గ్రౌండ్ థ్రెడ్ లో నువ్వు రాసిన కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ యాక్చువల్లీ మనకి విజిబుల్ గా ఉండదు, బట్ ఇట్ విల్ ఆల్వేస్ మానిటర్ ద ఫోర్గ్రౌండ్ థ్రెడ్. ఓకే, ఏం చేస్తుంది అంటే యూ కెన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గార్బేజ్ కలెక్టర్ హియర్. గార్బేజ్ కలెక్టర్ విల్ రన్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ ఆల్వేస్, విచ్ విల్ ఆల్వేస్ మానిటర్ ద ఫోర్గ్రౌండ్ థ్రెడ్. ఓకే, ఏం చేయడానికి? మెమరీ స్పేస్ ఏమన్నా క్రియేట్ అయిన దాంట్లో వేస్ట్ అయిందా అదంతా చూసుకుంటూ ఉంటుంది ఎవరు? గార్బేజ్ కలెక్టర్. అలా చూసుకోవడం వల్ల నాకు మెమరీ అనేది ఎప్పటికీ ఎఫిషియెంట్గా యూజ్ అవుతూ ఉంటుంది. అంతేనా? సో ఇంత చిన్న ప్రోగ్రామ్ చేసినా కూడా దాంట్లో దెర్ ఈస్ అ ఫోర్గ్రౌండ్ థ్రెడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ థ్రెడ్, ఈ రెండు థింగ్స్ అనేటివి ఉన్నాయి. అవునా? సో అందుకు మినిమం అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మినిమం థ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? వీ హ్యావ్ 2 థ్రెడ్స్. వన్ ఈజ్ ఫోర్గ్రౌండ్ థ్రెడ్, వన్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ థ్రెడ్. అంతేనా? అలా మనకి అట్లీస్ట్ 2 థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ మల్టీ-థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, and also Java provides a feasibility to create your user-defined threads. Create threads కూడా నీకు నచ్చిన థ్రెడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. యూ కెన్ క్రియేట్ న్యూ ఫోర్గ్రౌండ్ థ్రెడ్, యూ కెన్ క్రియేట్ న్యూ బ్యాక్గ్రౌండ్ థ్రెడ్,
ఏదన్నా చేసుకోవచ్చు చేయాలి అంటే. కృష్ణ సార్, సార్ ఒక 2 minutes బ్రేక్ సార్, డోంట్ మైండ్. షూర్ సార్. ఓకే గైస్, కొంతమంది న్యూగా యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ క్లాస్లో. వీఆర్ నాట్ కలెక్టెడ్ ఎనీ డేటా ఆఫ్ యూ టిల్ నౌ. రేపటి నుంచి క్లాస్ లింక్ ఓపెన్ అవ్వదు. వీ విల్ బి షేరింగ్ దట్ లింక్ టు ద రెస్పెక్టివ్ ఈమెయిల్ ఐడీస్. సో ఐ వాంట్ ఎవ్రీవన్ హూ ఆర్ ఇన్ ద క్లాస్ కరెంట్లీ నౌ, ఒకసారి మీకు ఇక్కడ ఒక చార్ట్లో ఒక లింక్ పెడుతున్నాను గూగుల్ షీట్ది, అది ఓపెన్ చేసి చెక్ చేయండి. ఇఫ్ యూ డేటా ఫిల్అప్ చేసిందంటే ఇట్స్ ఫైన్, ఇఫ్ నాట్ ఫిల్ ఇట్ అప్ ఇమీడియట్లీ. కృష్ణ, ఒక 1 minute టైం ఇచ్చి దాన్ని కంటిన్యూ ద క్లాస్. షూర్ సార్. థ్యాంక్ యూ. కృష్ణ సార్. సారీ, ఐ గెస్ లైక్ కొత్త వాళ్ళు ఎవరు లేనట్టున్నారు, ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళే. యూ కెన్ కంటిన్యూ ద క్లాస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Guys, is the screen visible? Yes, sir. Yes, sir. All right. So what were we talking? We were talking about multi-threading, right? సో మల్టీ-థ్రెడింగ్ అనేది ఆల్వేస్ మనకి 2 threads అనేటివి రన్ అవుతూ ఉంటాయి. ఫోర్గ్రౌండ్ థ్రెడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మనం జావాని మల్టీ-థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ఫోర్గ్రౌండ్ థ్రెడ్ మెయిన్ టాస్క్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ మెయిన్ టాస్క్ ఏంటి ఒకటి చూడాలి. ఓకే, ఫోర్గ్రౌండ్ థ్రెడ్ నువ్వు రాసే లాజిక్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ ఫోర్గ్రౌండ్ థ్రెడ్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ద వర్క్, దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ దట్ దే బోత్ డూ. ఓకే, background thread's main purpose is to monitor the foreground thread, and foreground thread main purpose is to execute the logic that whatever a user writes or a developer writes. Okay, సో అవి రెండు బై డిఫాల్ట్గా ఎప్పటికీ అవుతూనే ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా జావాని మనం మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు. అంటే నువ్వు కొత్త థ్రెడ్స్ క్రియేట్ చేసినా చేయకపోయినా డెఫినెట్గా 2 threads అనేటివి అయితే ఉన్నాయి. కాబట్టి దాన్ని మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. And next, a very interesting concept, robust. Java is a robust programming language. Robust అంటే ఏంటి అసలు?
Can anyone answer? Robust actually means strong. Okay, strong and ardham. Now, to replace this terminology, we call Java as a strong programming language. Strong programming language ante ardham enti? Let's go through the very generic terms. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కాదు. లెట్స్ టాక్ అబౌట్ అ పర్సన్. ఒక మనిషి గురించి మాట్లాడదాం. ఆ మనిషి స్ట్రాంగ్ అని ఎప్పుడు అంటాం సార్? ఎప్పుడు అనొచ్చు? సినారియోస్. ద ఫస్ట్ సినారియో, ఆ పర్సన్ జిమ్కి వెళ్ళి కండలు పెంచి స్టెరాయిడ్స్ తీసుకొని అట్లా ఉంటే స్ట్రాంగ్ పర్సన్ అవుతాడా? ఐ డోంట్ థింక్ సో. In my perspective, or in general perspective, you can consider a person strong when he can take anything at his face. Like mental ga ఏదైతే ఉంటుందో, like all the things that you say specifically, మెంటల్గా ఎప్పుడైతే ఒక పర్సన్ స్ట్రాంగ్ ఉంటాడో అప్పుడు వీ కెన్ జెన్యున్లీ కన్సిడర్ దట్ అ పర్సన్ ఈజ్ అ స్ట్రాంగ్ పర్సన్. అంటే ఈవెన్ ఇఫ్ యూ స్కోల్డ్ అ పర్సన్, నీకు ఏమైనా కోపం ఉంది ఒక పర్సన్ మీద, నువ్వు తిట్టినావు, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మీ. నా గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, అంత బాగానే ఉంది. క్లాస్ మధ్యలో సడన్గా ఒకటి అన్మ్యూట్ చేసేసి, బ్రో నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థమైతలేదు, అసలు ఏం చెప్తున్నావు నువ్వు అని తిట్టింది అనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి? 2 సినారియోస్ ఉంటాయి. వన్ థింగ్ ఈజ్ ఇది నన్ను తిట్టిందని చెప్పేసి నేను ఏడవడం. లేకపోతే ద అదర్ సినారియో ఈజ్ ఏంటి ప్రాబ్లం అని తెలుసుకొని దాన్ని నేను ఇంకొంచెం బెటర్గా చూడడం. విచ్ వన్ వుడ్ బి ఫీజబుల్, విచ్ వన్ ఈజ్ గుడ్ టు డూ? ఏం ప్రాబ్లం జరుగుతుంది తెలుసుకొని దాని గురించి దాన్ని ఫోకస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ సెంట్రిక్గా మనం నెక్స్ట్ క్లాసెస్ డీల్ చేయడం. అంతే కదా? సో సిమిలర్లీ ఒక పర్సన్ స్ట్రాంగ్ అనడానికి తన మెంటల్ స్టేట్ అనేది ఎంతైతే ఇంపార్టెంటో, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్ అనడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జరిగే ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం కూడా ఇట్ విల్ మేక్ సెన్స్. ఓకే, సపోజ్ లెట్స్ సే నువ్వు ఒక కోడ్ రాస్తున్నావు. ఓకే, ఇంటనే కాదు కానీ లెట్స్ కన్సిడర్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ దట్ యూ హ్యావ్. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నావు సమ్వేర్ హియర్ నీకు ప్రాబ్లం వచ్చేసింది. దేర్ కమ్ అప్ అన్ ఎర్రర్. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తే కరెక్ట్? ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చేసింది, నేను నెక్స్ట్ ఏం ఎగ్జిక్యూట్ అని చెప్పేసి గుడ్ బై చెప్పేస్తే కరెక్టా? లేకపోతే ఈ ఎర్రర్ని ఎలా ఐడెంటిఫై చేసి ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని తెలుసుకొని దాని నుంచి ప్రొసీడ్ అయిపోతూ నెక్స్ట్ కంటిన్యూ చేసుకోవడం బెటరా అంటే ఐ విల్ ఆల్వేస్ సే ప్రొసీడ్ అయిపోయి కంటిన్యూ చేసుకోవడమే బెటర్ అంటాను. ఓకే, అది చేయగలమా? ఈజ్ దట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ విత్ అ కాన్సెప్ట్ ఇన్ జావా కాల్డ్ యాజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, exception handling is a technique that we have in Java by using which whenever you get any exception in your execution, you can actually handle these exceptions. Exceptions ante enti generic ga oka simple example తీసుకుందాం. Okay, let's say I have a variable int a equals to 10. Okay, and another variable int b equals to 20. 2 values ఉన్నాయి అనుకుందాం ఇలా. ఓకే, let's take 2 అనే వాల్యూ తీసుకుందాం. ఓకే, నౌ ఇఫ్ ఎట్ ఆల్ ఐ డూ సంథింగ్ లైక్ దిస్, కిందనే రాసేస్తాను, int c ఈక్వల్స్ టు a ప్లస్ b, వాట్ హ్యాపన్స్? సిలో 12 స్టోర్ అవుతుంది కదా. నౌ నేను అడిషన్ చేశాను కాబట్టి 12 స్టోర్ అయింది. వాట్ ఇఫ్ ఐ డూ సంథింగ్ ఎల్స్ హియర్? అడిషన్ కాకుండా ఇఫ్ ఐ డూ లెట్స్ సే a బై b చేశాను అనుకుందాం, ఏమవుతుంది? 10/2 5 వచ్చి స్టోర్ అవుతుంది. దట్ ఈస్ స్టిల్ ఫైన్ కదా. బట్ దెన్ ఇన్ ద సేమ్ సినారియో లెట్స్ అండర్స్టాండ్, ఇక్కడ 0 ఉంది అనుకుందాం. ఓకే, నా 10ని నేను డివైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను 0 తోటి కదా. సిలో స్టోర్ అవ్వాల్సిన వాల్యూ అది. హౌ మెనీ టైమ్స్ ఈస్ 10? కెన్ వి క్యాలిక్యులేట్ దిస్? There will be no answer here. Whenever you divide any number by 0, that always will be an undefined answer. Okay, it is not infinity, it is undefined. You cannot define that value because
No matter how many times you multiply 0 and 10, you will always get 0 here, right? మీకు 10 ఇక్కడ 0 వస్తుంది, మీకు డెఫినెట్గా 10 అనేది అయితే రాదు కదా. అప్పుడు నేను ఇక్కడ ఏం స్టోర్ చేయాలి మరి? దేర్ ఇస్ అ క్వశ్చన్, రైట్? అన్డిఫైన్డ్ అనేది ఇంటీజర్ టైప్ వాల్యూ కాదు, నేను సిలో ఓన్లీ ఇంటీజర్స్ని మాత్రమే స్టోర్ చేయగలను కదా. సో నౌ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ హియర్. ఇలాంటి వాటిని మనం ఎక్సెప్షన్స్ అంటాం. ఓకే, కోడ్ ఎగ్జిక్యూషన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, వాల్యూ డిక్లరేషన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ చేసినప్పుడు, ఒక స్పెసిఫిక్ అరిథమెటిక్ ఆపరేషన్ చేసినప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఇది, అంతేనా? ఒక స్పెసిఫిక్ అరిథమెటిక్ ఆపరేషన్ చేసినప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ని మనం ఎక్సెప్షన్ అంటున్నాం. స్పెసిఫికల్లీ ఇది ఒక అరిథమెటిక్ ఎక్సెప్షన్. ఓకే, అరిథమెటిక్ ఎక్సెప్షన్ స్పెసిఫికల్లీ ఇక్కడ వచ్చిన రీజన్ ఏంటి? నేను డివిజన్ బై 0 చేశాను కాబట్టి నాకు వచ్చిన ప్రాబ్లం, అవునా? ఇప్పుడు లెట్స్ కన్సిడర్ దెర్ ఆర్ సో మెనీ అదర్ లైన్స్ ఆల్సో హియర్ బాటమ్ ఆఫ్ దిస్. ఓకే, అప్పుడు నాకు ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అవ్వకుండా నెక్స్ట్ లైన్లోకి మూవ్ అవుతుందా? నో. డెఫినెట్ గా, బికాస్ ఇక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి కోడ్ని ఎగ్జిక్యూషన్ ఆపేస్తుంది, అంతేనా? ఏమైనా ఓకే. నౌ బట్ కంపైల్ చేసినప్పుడు ప్రాబ్లం ఏమైనా ఉందా దాంట్లో? కంపైల్ చేసినప్పుడు there is this thing and then there is A by B. ఈ కోడ్ ఉంది కదా. ఈ 3 లైన్స్ లో నాకు ప్రాబ్లం లేదు కంపైల్ చేసేటప్పుడు నేను చూసినప్పుడు, ఎందుకంటే వేరియబుల్ డిక్లరేషన్లో సింటాక్స్ ఎర్రర్స్ లేవు, దీనిలో సింటాక్స్ ఎర్రర్ లేదు, దీనిలో సింటాక్స్ ఎర్రర్ లేదు, ఎవ్రీథింగ్ సీమ్స్ పర్ఫెక్ట్. బట్ యాట్ రన్ టైం, రన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ టైంలో దీన్ని డిక్లేర్ చేస్తుంది, దీన్ని డిక్లేర్ చేస్తుంది, దీన్ని డిక్లేర్ చేస్తుంది, క్యాలిక్యులేట్ చేస్తుంది, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి నాకు ఈ నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఏది కూడా జరగదు. ఎందుకు? ఎక్సెప్షన్ని మనం హ్యాండిల్ చేయట్లేదు కాబట్టి. అండ్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ వీ కెన్ యూజ్ హియర్ సచ్ యాజ్ ట్రై, క్యాచ్, ఫైనలీ, త్రో అండ్ త్రోస్. ఇలా మనకు ఒక 5 కీవర్డ్స్ ఉన్నాయిరా. ఓకే, ఈ 5 కీవర్డ్స్ని మనం యూజ్ చేస్తూ వీ క్యాన్ హ్యాండిల్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్. ఓకే, ఇప్పుడు వచ్చిన ఈ ఎక్సెప్షన్ని కూడా మనం హ్యాండిల్ చేయగలం బేస్డ్ ఆన్ ఆల్ దీస్ కీవర్డ్స్, ట్రై, క్యాచ్, ఫైనలీ, త్రో అండ్ త్రోస్. ఇలా మనం హ్యాండిల్ చేసాము అంటే, ఒకవేళ నేను హ్యాండ్లింగ్ కోడ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రాయను బికాజ్ ఇట్ విల్ బి కాంప్లికేటెడ్, బట్ లెట్స్ అజ్యూమ్ వీ హ్యావ్ హ్యాండిల్డ్ దిస్ లైన్. కాబట్టి ఏమవుతుంది అంటే, హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ ఆల్టర్నేటివ్ కోడ్. ఓకే, సో సింపుల్గా ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ టైంలో A by B చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం వచ్చిందా? ఓకే, ప్రాబ్లం వచ్చిందా? డూ 2 థింగ్స్. ఒకవేళ ప్రాబ్లం ఏమీ రాలేదు అనుకుంటే నీకు అన్ని ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేసుకో, లేదు అంటే A+B చేయి, లేకపోతే A-B చేయి. నేను అలా ఆల్టర్నేటివ్ ఆపరేషన్స్ని చేపించడమే, ఆర్ ఎనీ అదర్ థింగ్ ఆల్టర్నేటివ్గా ఇంకేం చేపించడమే హ్యాండ్లింగ్ దట్ ఎక్సెప్షన్. అండ్ అది చేయగలం మనం ఈ కీవర్డ్స్ని యూజ్ చేసుకొని. అలా చేయగలుగుతున్నాం కాబట్టి జావాని రోబస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం మనం. ఓకే, ఆర్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు. ఇట్ బోత్ యాక్చువల్లీ మీన్స్ ద సేమ్. అండ్ ఇది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ ఎందుకు ఓకే, ఇది బికాస్ ఆఫ్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఫీచర్స్ ఉన్నందుకు, ఇది ఉన్నందుకు మనకి దీన్ని రోబస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, అండర్స్టూడ్? ఏమన్నా అర్థం కాలేదా ఈ పాయింట్లో? అండర్స్టూడ్ సార్. నైస్. ఎందుకు ట్యాబ్ కాస్త విచిత్రంగా బిహేవ్ చేస్తుంది ఈరోజు? పర్లేదులే. Now to talk about another thing, we will now talk about high performance programming language. We call Java as a high performance programming language. What exactly is a high performance?
ఇఫ్ టాక్ అబౌట్ ఎనీ కంప్యూటర్లో పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పడానికి మనం ఏమేమి కంపేర్ చేస్తాం జనరల్గా? వన్ థింగ్ ఈజ్ నీ ప్రాసెసర్ బాగుండాలి అంటాము, అండ్ ద సెకండ్ థింగ్ దట్ వి కంపేర్ ఈజ్ ర్యామ్, రైట్? ర్యామ్ ఎందుకు, లైక్ ఒకవేళ నీ దగ్గర 4 GB ఆఫ్ ర్యామ్ ఉంది అనుకుందాం, నీ ల్యాప్టాప్ ఫాస్ట్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుందా అంటే వెన్ యూ కంపేర్ ఇట్ విత్ 8 GB, ఇట్ ఈస్ ఆల్వేస్ నో. 4 GB మాత్రమే చూస్తే మేబీ ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ, బట్ ఇఫ్ యూ హ్యావ్ 8 GB ర్యామ్, ఇట్ ఈస్ మోర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ దాన్ 4 GB, రైట్? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు 8 GB ఆఫ్ మెమరీ స్పేస్ ఉండడం వల్ల ర్యామ్లో మనకి ఎందుకు పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది? కంప్యూటర్ లెవెల్లో ఒకసారి చూద్దాం. ఓకే, ఈ ర్యామ్లో చాలా థింగ్స్ రన్ అవుతూ ఉంటాయి. ర్యామ్ని మనం టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, టెంపరీ స్టోరేజ్ డేటా డివైస్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఏం స్టోర్ అవుతుంది సార్ దాంట్లో స్పెసిఫిక్గా అంటే ఆల్ యువర్ అప్లికేషన్స్. లెట్స్ కన్సిడర్ దిస్ ఇస్ యువర్ ర్యామ్. నీ ఆపరేటింగ్ సిస్టమ్ దీంట్లో రన్ అవుతూ ఉంటుంది. ఇట్ విల్ కన్జ్యూమ్ సమ్ స్పేస్. లెట్స్ కన్సిడర్ 1 GB ఆఫ్ స్పేస్ తీసుకుంది అనుకుందాం. మేబీ నువ్వు VLC మీడియా ప్లేయర్ ఓపెన్ చేసి ఉండొచ్చు, మేబీ టీమ్స్ ఓపెన్ చేసి ఉండొచ్చు, ఇప్పుడు మేబీ బ్రౌజర్ ఏదైనా ఓపెన్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా కొంచెం అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ తీసుకుంటాయి కదా రన్ అవ్వడానికి. లెట్స్ కన్సిడర్ 200 MB అండ్ లెట్స్ కన్సిడర్ 1 GB, లెట్స్ కన్సిడర్ 500 MB. ఇలా స్పేస్ తీసుకుంటుంది అనుకుందాం. హౌ మచ్ ఇస్ ఆక్యుపైడ్ హియర్? ఐ హ్యాడ్ 4 GB టోటల్. 4 GB నాకు ఉంది, కానీ ఎంత ఆక్యుపై చేస్తాను నేను? 2.7 GBని నేను ఆక్యుపై చేస్తాను. ద రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ దట్ ఐ హ్యావ్ ఈజ్ 1.3 GB హియర్, రైట్? ఈ 1.3 GBలో నాకు ఇంకా ఒకవేళ నేను ఏదైనా ఎక్స్ట్రా అప్లికేషన్ ఓపెన్ చేయాలి అంటే ఐ హ్యావ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్. ఒక అప్లికేషన్ యాడ్ చేశాను, అప్పుడు ఇదేమవచ్చు మేబీ 1 GBకి రావచ్చు. ఐ స్టిల్ హ్యావ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్. ఇంకో అప్లికేషన్ ఓపెన్ చేశాను అనుకుందాం, మేబీ 500 MBకి రావచ్చు ఇప్పుడు ఇది. నా స్టిల్ హ్యావ్ సమ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్. ఇంకో అప్లికేషన్ ఓపెన్ చేశాను అనుకుందాం, అప్పుడు నాకు మేబీ 150 MBకి రావచ్చేమో ఇది. వి డు నాట్ నో, రైట్? నౌ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఇంకొక అప్లికేషన్ ఓపెన్ చేస్తే డూ ఐ హ్యావ్ ఇనఫ్ మెమరీ స్టోరేజ్ హియర్ అవుట్ ఆఫ్ 4 GB? ఐ డు నాట్ హ్యావ్, రైట్? అప్పుడు ఏమవ్వాలి అంటే ఇవన్నీ కాంప్రమైజ్ అవ్వాలి. ఏవైతే నాకు మెమరీ స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటున్నాయో అవన్నీ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే అది ఒకవేళ ఇనిషియల్గా 1 GB తీసుకునేది, నౌ ఇట్ మైట్ టేక్ 500 MB ఓన్లీ. And as it is not taking the sufficient amount of space that it needs, it will compromise on performance. కదా, అందుకు నీ ర్యామ్ అనేది ఎప్పుడు ఉన్నా కూడా నువ్వు ఎప్పటికీ క్లియర్ చేస్తూ ఉంటావు. ఈవెన్ ఇన్ యువర్ ఫోన్ ర్యామ్ని క్లియర్ చేస్తూ ఉంటావు జనరల్గా. అండ్ ఒకవేళ నువ్వు అప్గ్రేడ్ చేసేది ఉంటే 8 GB ఉన్న ల్యాప్టాప్ తీసుకోవడం ప్రిఫర్ చేస్తావు. అండ్ 8 కన్నా 16 GB ఈజ్ బెటర్ అంటాం మనం జనరల్గా. 16 కన్నా 32 GB ఈజ్ బెటర్. ఇప్పుడు 32 GB ల్యాప్టాప్స్ కూడా వస్తున్నాయి, ఎందుకో తెలీదు, బట్ ఉన్నాయి. బట్ స్పెసిఫికల్లీ ఇలా మనకి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ర్యామ్ని మనకి ఏం జరుగుద్ది అంటే ఎఫెక్టివ్ మెమరీ స్పేస్ ఏదైతే ఉంటుందో అది ఆల్వేస్ లెస్ కన్జ్యూమ్డ్ ఉంటుంది. ఓకే, లెస్ కన్జ్యూమ్డ్ అంటే అర్థం ఏంటి? లెట్స్ కన్సిడర్ ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో చూద్దాం. ఇదంతా OS తీసుకుంది, ఇది ఒక యాప్ 1 తీసుకుంది అనుకుందాం. దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3, అండ్ దిస్ ఇస్ ద ఫ్రీ స్పేస్ దట్ ఐ హ్యావ్. ఓకే, నౌ ఈ సినారియోలో పర్ఫార్మెన్స్ బాగుంటుందా? లేకపోతే OS 1, 2, 3 దిస్ ఇస్ ఫ్రీ, ఈ సినారియోలో పర్ఫార్మెన్స్ బాగుంటుందా అంటే యూ కెన్ ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, పర్ఫార్మెన్స్ విల్ ఓన్లీ కాంప్లిమెంట్ more memory space, more free memory space. ఓకే, సో నీ దగ్గర ఎంతైతే మెమరీ స్పేస్ అవైలబుల్గా ఉంటుందో, అంటే ఫ్రీ స్పేస్ అవైలబుల్గా ఉంటుందో, యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే, ఫ్రీ స్పేస్ performance will always be more when you have more free space. Less free space, of course less performance. అంతేనా? సో నా వాట్ డూ వీ హ్యావ్ టు డూ? ఇదంతా జనరల్గా కంప్యూటర్ లెవెల్లో మనం మాట్లాడుకున్నాం. జావా లెవెల్లో జావాని హై పర్ఫార్మెన్స్ అంటున్నాం. ఎందుకు? దెర్ ఆర్ 2 things రా. ఓకే, ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ హియర్ ఈస్ గార్బేజ్ కలెక్టర్. ఇంతకుముందు ఇది వచ్చింది ఎప్పుడు? మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు వచ్చింది. బ్యాక్గ్రౌండ్ థ్రెడ్లో
రన్ అవుతుంది అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. అవును, ద పర్పస్ ఆఫ్ దిస్ ఈస్ టు డీఅలొకేట్ మెమరీ స్పేస్. ఏ మెమరీ స్పేస్? అన్వాంటెడ్ మెమరీ స్పేస్. ఓకే, అన్వాంటెడ్ మెమరీ స్పేస్ అంటే ఏంటి? యాజ్ వి డిస్కస్డ్, ABCD అని వేరియబుల్స్ ఉన్నాయి. కానీ నేను ఇక్కడ 10, 20, 30, 40, 50, 60, 70, 80 ఇలా వాల్యూస్ అన్నీ ఉన్నాయి అనుకుందాం. నౌ A can only point to one value at a time, B can also point to one value at a time, C can point to one value, D can point to one value. ఈ రిమైనింగ్ అన్నీ కూడా నౌ దే ఆర్ నాట్ బీయింగ్ పాయింటెడ్ బై ఎనీ అదర్ వేరియబుల్స్ బికాస్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ వేరియబుల్స్ హియర్. కానీ వాల్యూస్ ఇక్కడ ఉండిపోయాయి. ఇలా వాల్యూస్ ఉండిపోతే సమ్ టైమ్ ఆర్ ద అదర్ ఈ మెమరీ అనేది ఫుల్ అయిపోతుంది కదా. అలా ఫుల్ అయిపోవడం వల్ల మనకి ఇంకొక ఎక్స్ట్రా మెమరీ స్పేస్ ని యాడ్ చేయడానికి స్పేస్ అనేది ఉండదు. దట్స్ వేర్ గార్బేజ్ కలెక్టర్ విల్ హెల్ప్ యూ టు వర్క్. ఏం చేస్తారు సార్ గార్బేజ్ కలెక్టర్ అంటే? ఇట్ విల్ ఆల్వేస్ రిమూవ్ ద అన్వాంటెడ్ మెమరీ స్పేస్. దిస్ ఈస్ ద అన్వాంటెడ్ మెమరీ స్పేస్. దీని అంతటిని ఏం చేస్తుందంటే సింపుల్ గా it will remove it like this. అప్పుడు నీకు ఏమొస్తుంది? you will have some free space here, right? so that you can store different data again. అలా ఎప్పటికీ కూడా మన ర్యామ్లో స్పేస్ని ఎఫిషియెంట్గా ఉండడానికి, ఎఫిషియెంట్ మెమరీ కన్జంప్షన్ జరగడానికి హెల్ప్ చేసేది ఎవరు అంటే ద గార్బేజ్ కలెక్టర్. అండ్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గార్బేజ్ కలెక్టర్ అండ్ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ గార్బేజ్ కలెక్షన్, we have the high performance here. Okay, this is one of the reason. Garbage collection and garbage collector is one of the reason that we can call Java as a high performance language. The second reason comes along with bytecode again. Okay, bytecode ఏం చేస్తుంది? సోర్స్ కోడ్ని మనం ఏం చేస్తున్నాం? కంపైల్ చేసిన తర్వాత మన క్రియేట్ అయ్యే బైట్ కోడ్ని వీఆర్ రన్నింగ్ ఇట్, రైట్? రన్ చేస్తున్నాం, ఇక్కడ కంపైల్ చేస్తున్నాం. నైస్. ఇప్పుడు కంపైల్ చేసి తర్వాత బయట కూడా వచ్చింది, బయట కూడా తర్వాత రన్ చేస్తే మనకి రిజల్ట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు నేను డైరెక్ట్గా దీన్ని రన్ చేయాలి అంటే, సోర్స్ కోడ్ని రన్ చేయాలి అంటే, సోర్స్ కోడ్లో ఉన్న హై లెవెల్ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్కి డైరెక్ట్గా కన్వర్ట్ అవ్వాలి కదా. ఇది కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ టాస్క్. ఓకే, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ టాస్క్ అంటాం మనం దీన్ని. Okay, but what exactly are we doing is we are not doing this directly. This is not happening here. Okay, we are converting that into a middle level language here. Middle level loki manam convert cheskuntunam, and this process is not a part of execution. Execution lo part kaadu. Execution lo part edi ante you can only consider this part is your execution part. Okay, ఈ ఆపరేషన్ అంతా ఏంటి మరి? ఇక్కడ నుంచి జరిగేది అంతా ఏంటి అంటే, ఇఫ్ నువ్వు రాసిన కోడ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం, కంపైలేషన్ ప్రాసెస్ అనేది అంతా కూడా. ఓకే, అంతా కరెక్ట్గా ఉందా లేదా, ఉంటే నాకు బయట కూడా వస్తుంది, లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ సాల్వ్ చేసుకొని మళ్ళీ కంపైల్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, అండ్ మేజారిటీగా మొత్తం వర్క్ అంతా జరిగేది ఇక్కడ. అప్పుడు మనం ఏం చేస్తున్నాము? మిడిల్ లెవెల్ని లో లెవెల్కి కన్వర్ట్ చేస్తున్నాం. అండ్ దిస్ డస్ నాట్ రిక్వైర్ సో మచ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఓకే, this can be done easily. Java helps us to convert a high level language into middle level language first, so that it will be easy for our JVM or our run machine to execute this entire program to obtain results in a much easier way. అలా ఉండడం వల్ల ఏమవుతుంది? జావా అనేది హై పర్ఫార్మెన్స్ అవుతుంది. దేని వల్ల? బికాస్ ఆఫ్ గార్బేజ్ కలెక్టర్ అండ్ బైట్ కోడ్. ఈ 2 రీజన్స్ వల్ల మనం జావాని హై పర్ఫార్మెన్స్ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు. ఓకే, నౌ దేర్ ఈస్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్, ఓకే, నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడదాం, దాంట్లో డిస్కస్ చేద్దాం. ద నెక్స్ట్ ఫీచర్ దట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఈజ్ హైలీ ఇంటర్ప్రెటెడ్. నౌ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నథింగ్ బట్ రన్నింగ్ ద కోడ్ లైన్ బై లైన్. ఓకే, అంటే ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఈ ప్రాసెస్లో
దిస్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్. ఓకే, బైట్ కోడ్ని రిజల్ట్స్ వచ్చేలా మార్చడం, దీన్ని మనం ఇంటర్ప్రిటేషన్ ఫేజ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్ అంటాం. అండ్ జావా ఈజ్ అ హైలీ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాస్ నిన్న మాట్లాడుకున్నట్టు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as JVM హియర్. ఓకే, దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే జావా వర్చువల్ మెషిన్. ఇది మనకి ఏం చేస్తుంది అంటే దిస్ ఈజ్ అ వర్చువల్ మెషిన్ దట్ వీ హ్యావ్ ఇన్సైడ్ అవర్ జావా JDKలో ఉన్న ఒక స్పెసిఫిక్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఓకే, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అంతటినీ ఇది చూసుకుంటుంది. అండ్ దెన్ దీని లోపల ఒక సబ్ కాంపోనెంట్ ఉంది, వీ కాల్ దట్ యాజ్ JIT, జస్ట్ ఇన్ టైమ్. ఓకే, జిట్ కంపైలర్ అని కూడా అంటాం మనం దీన్ని, జిట్ కంపైలర్ ఆర్ JIT కంపైలర్ అని కూడా అంటాం. దిస్ జిట్ కంపైలర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యువర్ ఇంటర్ప్రిటేషన్స్. ఓకే, and because of the presence of JVM and JIT, we can call Java as highly interpreted programming language. Okay, సో వీటి గురించి ఇంకా ఇన్ డెప్త్ గా మనం ప్రాపర్ గా మాట్లాడుకుంటాం, బట్ నాట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బికాస్ వీఆర్ ఫోకస్డ్ ఆన్ ఫీచర్స్ కదా. సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్, వాట్ ఎగ్జాక్ట్లీ JIT ఈస్, JDK అంటే ఏంటి, JRE అంటే ఏంటి, JVM ఏంటి, JIT ఏంటి, ఆల్ ద కాంపోనెంట్స్ మనం డిస్కస్ చేసుకుంటాం when time comes. Okay, but as of now, because of the presence of JVM and JIT, we can call Java as highly interpreted programming language. Okay, nice. Then there is a specific concept called as secured programming language. Now సెక్యూరిటీ అంటే ఏంటి, ఎప్పుడు జరుగుతుంది, జావాలో నువ్వు ఏం చేసినా కూడా అది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఈవెన్ ద బైట్ కోడ్ దట్ వి జనరేట్, బైట్ కోడ్ ఈస్ అ గుడ్ ఎగ్జాంపుల్, బైట్ కోడ్ విల్ ఆల్సో బి అ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ ఫైల్. ఓకే, అంటే నేను చెప్పింది ఏంటి, సోర్స్ని నువ్వు ఒకవేళ కంపైల్ చేస్తే నీకు వచ్చేది బైట్ కోడ్ కదా. సో ఇప్పుడు నేను సోర్స్లో ఏదైతే రాశానో అదే బైట్లో ఉండాలి కదా, అంటే సోర్స్ కోడ్లో ఏదైతే రాస్తానో అదే నాకు బైట్ కోడ్లో కూడా ఉండాలి కదా. అప్పుడే నేను దీన్ని రన్ చేసినప్పుడు నాకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి. సోర్స్లో ఏదో కోడ్ ఉండి బైట్లో ఏదో కోడ్ ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ అనేటివి ఇక్కడ రావు, అంతేనా. సో ఇప్పుడు ఈ సోర్స్ కోడ్లో ఉన్నదంతా కూడా హై లెవెల్లో ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నది మిడిల్ లెవెల్లో ఉంటుంది అని డిస్కస్ చేసాం కదా మనం. నౌ దిస్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ అగైన్ ఎన్క్రిప్టెడ్. ఓకే, ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, సపోజ్ you are, let's say, sending a message. Generally ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే there is this WhatsApp user 1, WhatsApp user 2 అనుకుందాం. వీడు హాయ్ అనే మెసేజ్ని పంపాలనుకుంటున్నాడు వీడికి. ఓకే, అలా అవ్వాలంటే మధ్యలో ఒక వాట్సాప్ సర్వర్ ఉండాలి కదా. దిస్ సర్వర్ విల్ రిసీవ్ దట్ మెసేజ్ అండ్ ఫార్వర్డ్ దట్ మెసేజ్ టు ద other end, right? Now what happens if there is any person looking after here? ఇక్కడ ఒకవేళ చూస్తే ఈ మెసేజ్ అనేది ఇక్కడ ఉన్నంత సేపు, అంటే సర్వర్లో ఉన్నంత సేపు ఇట్ క్యాన్ బి రీడబుల్, రైట్? నువ్వు ఏం చేయాలనుకున్నావు, హాయ్ అనే మెసేజ్ని ఇతనికి పంపాలనుకున్నావు, హీ విల్ అల్టిమేట్లీ గెట్ ఇట్, బట్ ఆల్సో దట్ ఈస్ రీడబుల్ హియర్. అంటే ఇంకెవరైనా ఒకవేళ హ్యాక్ చేయడానికి కానీ ఆర్ ఇంకేదైనా రీజన్స్ కోసం ఇక్కడ ఒకవేళ అంటే ఇఫ్ దే ఆర్ వెయిటింగ్ అండ్ మానిటరింగ్ దిస్, ఆల్ యువర్ డేటా ఈజ్ విజిబుల్ హియర్, రైట్? అంటే నువ్వు పంపించే మెసేజ్ హాయ్ అనే మెసేజ్ మాత్రమే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇట్ క్యాన్ బి ఎనీ డేటా, ఎనీ ఫైల్, ఎనీ ఫార్మాట్ ఫైల్ నువ్వు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దట్ ఈస్ విజిబుల్ హియర్ ఇన్ ద సర్వర్, రైట్? నౌ వైల్ యూ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఇట్ టు ద సర్వర్, అది ఒకవేళ సెక్యూర్గా ఉండాలి అంటే యూ హ్యావ్ టు ఎన్క్రిప్ట్ ఇట్ హియర్. ఓకే, ఎన్క్రిప్షన్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ some, like let's say hi అని ఉంది అనుకుందాం, హాయ్ని నేను ఐ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ సంథింగ్ లైక్ దిస్. ఓకే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఇది, ఇలా మార్చేస్తాను. ఓకే, దీన్ని ఏమంటాం సార్ అంటే వి కాల్ దిస్ యాజ్ సైఫర్ టెక్స్ట్. ఓకే, అంటే ఇట్ ఈస్ అ లేయర్ దట్ వీ హ్యావ్ ఓవర్ అవర్ ఒరిజినల్ టెక్స్ట్ విచ్ విల్ కవర్ ద ఎంటైర్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు నేను ఈ మెసేజ్ని నేను ఒకవేళ ఇలా రిట్రీవ్ చేసి ఇక్కడ నాకు హాయ్ అనేది విజిబుల్ ఉంటుందా, ఇప్పుడు ఇట్ విల్ నాట్ బి విజిబుల్, ఇట్ విల్ బి విజిబుల్ లైక్ సైఫర్ టెక్స్ట్ హియర్.
అండ్ దెన్ వైల్ రిట్రీవింగ్ ఇక్కడ వాడికి ఒకవేళ సైఫర్ టెక్స్ట్ వెళ్ళిందంటే అగైన్ ఈ విల్ ఆల్సో విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్, రైట్? కాబట్టి మనం ఇక్కడ డీక్రిప్షన్ అనే ఇంకో ప్రాసెస్ చేస్తాం. ఓకే, అలా డీక్రిప్ట్ చేయడం వల్ల వాడికి కావాల్సిన యాక్చువల్ మెసేజ్ అంటే సైఫర్ టెక్స్ట్ని మళ్ళీ ఒరిజినల్ టెక్స్ట్లో మార్చడం. ఓకే, ఒరిజినల్ని సైఫర్లా, సైఫర్ని ఒరిజినల్లా మార్చడమే ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. ఓకే, సో అలా చేసి మళ్ళీ మనం అక్కడ మెసేజ్ పంపించగలం. అవునా? అలా ఉండడం వల్ల వెన్ ఎవర్ వి ఆర్ డీలింగ్ సంథింగ్ విత్ నెట్వర్క్, ఓకే, నెట్వర్క్ కానీ ఎనీ కమ్యూనికేషన్ లేయర్ కానీ ఒకవేళ ఉంది అంటే మన డేటా అనేది ఇట్ ఈస్ ప్రోన్ టు రిస్క్ ఆల్వేస్. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఆల్వేస్ ఎన్క్రిప్ట్ యువర్ డేటా. అండ్ బై డిఫాల్ట్గా మన కోడ్ అంతా కూడా ఏదైతే ఉంటుందో కోడ్ కానీ ఇంకేదైనా కానీ జావాలో ఏది చేసినా కూడా దట్ విల్ బి డన్ ఇన్ అ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై వీ కాల్ జావా యాజ్ అ secured programming language. Okay, that is one more reason that we have. And ఒక్కసారి మనం మళ్ళీ పైకి వెళ్దాము. ఓకే, ఇక్కడ నేను ఇలా చేయొచ్చా? అవ్వట్లేదు. ఓకే, సంథింగ్ ఈస్ రాంగ్ విత్ దిస్ ఐప్యాడ్ టుడే. స్క్రోల్ అవ్వట్లేదు అసలు ఎంత చేస్తున్నాం. అలా డిస్కస్ చేసాం రా ఈరోజు. బట్ గైస్, డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే? ఈ పాయింట్స్ ఎస్ అన్ని సార్, ఎస్ సార్. ఓకే, సో simple, platform independent, architectural neutral, portable, dynamic, distributed, networked, multi-threaded, robust, high performance, highly interpreted, secured. And then there is one important thing, object oriented programming language. This is a very important feature that you have to never miss. Okay, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఫీచర్స్ అన్నిటినీ అసలు ఎందుకు డిస్కస్ చేసాము అనేది నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. బిఫోర్ స్టార్టింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకే, ఎందుకు అంటే మళ్ళీ కిందకి పోవాలా? దిస్ ఈజ్ హార్డ్. అయ్యో, ఎగిరిపోయింది. దిస్ ఇస్ హ్యాపెనింగ్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ గైస్. నేను రేపటిలోపే ఫిగర్ అవుట్ చేస్తాను ఏం జరుగుతుందో. నా ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్, ఓకే, వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ ఈజ్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న ప్రతి ఫీచర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే సపోజ్ లెట్స్ నువ్వు ఒక 6 months డౌన్ ద లైన్ వెన్ యూ స్టార్ట్ గివింగ్ టు ఇంటర్వ్యూస్ చెప్పడానికి అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి వెళ్ళినప్పటికీ నువ్వు జావా అంటే ఏంటి, ఇన్ అండ్ అవుట్ అన్ని నేర్చుకొని ఉంటావు. అవునా? నా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ద ఫస్ట్ క్వశ్చన్ దట్ ఇంటర్వ్యూయర్ క్యాన్ ఆస్క్ ఈజ్ వై డిడ్ యూ చూస్ జావా? అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి కదా, జావా ఎందుకు చూస్ చేసావు? అప్పుడు చెప్పలేం మనం ఎట్లా జావాలో జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి కదా. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. బట్ నువ్వు అక్కడ ఇంటర్వ్యూయర్కి నువ్వు అది చెప్పలేవు. అండ్ దెన్ దీస్ ఆర్ ద ఫీచర్స్ దట్ విల్ హెల్ప్ యూ టు ఆన్సర్ దాట్ క్వశ్చన్. జావాని ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే జావా గివ్స్ మీ ఆల్ దీస్ థింగ్స్. 13 features are something that we are discussing here. నీకు గుర్తున్నన్ని చెప్పొచ్చు అక్కడ. నువ్వు జావా ఇస్ దాట్, జావా ఇస్ దిస్ అనుకుంటే నీకు గుర్తున్నన్ని నువ్వు అక్కడ చెప్పగలిగితే దట్ విల్ క్రియేట్ ఎ ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ యూ దట్ నువ్వు ఏం చేస్తున్నావు అనేది వాడికి తెలుసు అని. వై డిడ్ యూ చూస్ జావా అనేది వాడికి తెలుసు అని చెప్పడానికి ఇట్ విల్ బి హెల్పింగ్ యూ ఆల్ టు ఆన్సర్ దాట్ క్వశ్చన్ ప్రాపర్లీ. ఓకే, సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిందంతా ఈ థియరిటికల్గా అవసరమా అనే క్వశ్చన్ ఎవరికైనా ఉండుంటే it is important, because if you cannot answer the very first question an interviewer asks, no enta topayna undandi meeta anni concepts lallo, will that be helping you next proceed avvadaniki next question ki? No, right? So that is the reason manam features ni kuda inta depth ga ardham chesukodaniki try chestunnam. Okay, keeping that all aside, we will now talk about object oriented programming feature. Okay, now
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి? నౌ వీ హావ్ టు యాక్చువల్లీ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, రైట్? ఈ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ మనం ప్రాపర్గా అర్థం చేసుకుందాం రేపు, ఓకే? బట్ యాజ్ ఆఫ్ టుడే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్ గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకోవాలి, ఓకే? ఏంటి ఇది అంటే వీ నో అ టర్మినాలజీ కాల్డ్ యాజ్ ఊప్స్, రైట్? దీంట్లో కొన్ని ఉంటాయి. ఏంటవి? దెర్ ఈజ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, there is encapsulation, there is polymorphism, and then there is abstraction. Kada? They consider these four features or the four concepts that we have as major four pillars of object oriented programming. అవునా? సో ఇవన్నిటిని కూడా జావా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని ఇన్హెరిటెన్స్, ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ని జావా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి వి కాల్ జావా యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఓకే? దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ దట్ వీ హ్యావ్ హియర్, ఓకే? కానీ వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్ మనకు తెలియాలి అంటే వీ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ ద వెరీ బిగ్ రిలేషన్షిప్ బిట్వీన్ a class and object. What is an object? Why do we need a class? And how are they both interrelated with each other? As I see the time, it will not be sufficient for us to discuss that concept today. We will do that freshly tomorrow, okay? But now, and everything that you do, మనం ఇంతకుముందు చేసింది ఒకసారి చూడాలి అంటే ఇది ఒక క్లాస్ క్రియేషన్ కదా. నిన్న నేను శాంపుల్ టెక్స్ట్లో చెప్పాను కదా, ఇలా ఉంటుంది. దీని లోపల పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఒక మెథడ్ ఉంటుంది, అండ్ దాంట్లోపల మనం కోడ్ రాస్తాం. వి విల్ రైట్, అది కథ, బ్యాటరీ తక్కువ ఉంది అందుకు స్ట్రక్ అవుతున్నట్టుంది. వి విల్ రైట్ ఆల్ ద కోడ్ హియర్, రైట్? సో ఇలా మనం ఎప్పుడైతే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తామో, దీనికి నువ్వు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకపోయినా జావా will automatically create an object for itself, okay? It will create an object for itself with the help of something called as java.lang.object, okay? ఇదేంటి? వాట్ ఈస్ దిస్? నేను జెనరిక్ ఏపీఐ ఉంటుందని చెప్పాను కదా. జెనరిక్ ఏపీఐలో విల్ హ్యావ్ ఆల్ ద క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అన్నాం కదా. వాటన్నిటిని సెగ్రిగేట్ చేయడానికి దేర్ ఈస్ దిస్ మెయిన్ ఫోల్డర్ కాల్డ్ యాజ్ జావా, ఓకే? జావా అనే ఫోల్డర్లో లాంగ్ అనే సబ్ ఫోల్డర్ ఉంది, అలానే యుటిల్ అనే సబ్ ఫోల్డర్ ఉంటుంది, అలానే నెట్ అనే సబ్ ఫోల్డర్ ఉంటుంది, అలానే చాలా సబ్ ఫోల్డర్స్ ఉంటాయి దీంట్లో, ఓకే? ఈ సబ్ ఫోల్డర్స్ లోపల మనకి క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి, ఓకే? ఇవన్నీ కూడా క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఇక్కడే ఉంటాయి. నెట్వర్క్ రిలేటెడ్ అప్లికేషన్ చేయాలంటే మనకి నెట్ అనే ప్యాకేజ్ కావాలి. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ గురించి ఏమైనా తెలియాలంటే ద డైనమిక్ ప్రోగ్రామింగ్ ఫీచర్, ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, అదంతా యుటిల్ అనే ప్యాకేజ్లో ఉంటుంది. లాంగ్ అనే ఒక ఫోల్డర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్లలో ఒక క్లాస్ ఇది, ఆబ్జెక్ట్ అనే క్లాస్, ఓకే? అది జావాలో ఉన్న లాంగ్ అనే ఫోల్డర్లో ఉన్న ఆబ్జెక్ట్ అనే క్లాస్. అది రిప్రజెంట్ చేయడానికి మనం జావాలో we do it like this, java.lang.object అంటాం, ఓకే? This is a class that is available which is responsible for creating objects, okay? నువ్వు ఏ క్లాస్ అయినా క్రియేట్ చేయి, ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే నీకు కావాల్సింది ఎవరు అంటే దిస్ క్లాస్, ఓకే? ఆ క్లాస్ హెల్ప్ తీసుకొని మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. నువ్వు క్రియేట్ చేసావు, వెరీ గుడ్. నువ్వు క్రియేట్ చేయలేదు, జావా విల్ క్రియేట్ ఫర్ యూ, ఓకే? నువ్వు క్రియేట్ చేసావు అంటే జావా విల్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. ఇఫ్ యూ డు నాట్ క్రియేట్, జావా విల్ క్రియేట్ ఫర్ యూ అట్ ఎనీ కాస్ట్. అట్ ద ఎండ్ నువ్వు చేసినా చేయకపోయినా ఆబ్జెక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది ఒక ప్రోగ్రామ్ను రన్ చేయాలి అంటే, ఓకే? సో ఆబ్జెక్ట్ లేకుండా నువ్వు ఏమీ చేయలేవు జావాలో. దట్ ఈస్ ద రీజన్ వై we call this as object oriented language, okay? So that is another reason that we have here, and with that we can now conclude the features that we discussed, okay? And to sum them up all, అన్నిటి గురించి ఒక చిన్న బ్రీఫ్ లాగా మీరు గుర్తు పెట్టుకోవడానికి, ఇవన్నిటిని ఇంత పెద్ద పెద్ద కాకుండా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి we will write something here, okay?
సింపుల్ అనే ఫీచర్ ఒకటి ఉంది. జావా ఇస్ అ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ జెనరిక్ ఏపీఐ అండ్ బైట్ కోడ్, రైట్? ఇదేంటి మనం నిన్న డిస్కస్ చేసాం. దెన్ దెర్ ఈస్ అ ఫీచర్ కాల్డ్ యాజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, రైట్? ఇదేంటి, ఇది ఎందుకు అంటే ఎనీ ఆపరేటింగ్ సిస్టంలో మనం రన్ చేయగలమని తెలుసుకోవడానికి. Any operating system can be used to run a Java file. And then we had architectural neutral. ఇదేంటి, ఎనీ ప్రాసెసర్లో రన్ అవ్వడానికి మనకి హెల్ప్ అయ్యేది, రైట్? ఎనీ ప్రాసెసర్లో కూడా జావాని రన్ చేయొచ్చు. దెన్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పోర్టబుల్. అంటే బికాస్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అండ్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ఫీచర్, జావా క్యాన్ బి క్యారీడ్ అవుట్ టు ఎనీ ల్యాప్టాప్, ఫ్రమ్ ఎనీ ల్యాప్టాప్ టు ఎనీ ల్యాప్టాప్. కాబట్టి జావాని పోర్టబుల్ అని కూడా అంటాం బికాస్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అండ్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ఫీచర్. ఓకే, అండ్ దెన్ దెర్ ఈస్ డైనామిక్. ఎందుకు జావా డైనామిక్ అయింది? కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనే ఒక కాన్సెప్ట్ వల్ల. ఈ ఫ్రేమ్వర్క్లో ఏం జరుగుద్ది, ఆల్రెడీ డేటా స్ట్రక్చర్స్ అనే వాటి ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. దానివల్ల మనం డైనమిక్గా ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోగలుగుతాం. ఒక ఫిక్స్డ్ సైజ్ అనేది లేకుండా ఎన్ని ఎలిమెంట్స్ కావాలన్నా అన్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవడానికి. ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు డేటా. ఓకే, అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ ఫీచర్. ఇదేం చేస్తుంది, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయగలుగుతాం కాబట్టి, ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ ఫీచర్ అంటాం మనం దీన్ని. అండ్ దెన్ వీ హ్యావ్ నెట్వర్క్ ఫీచర్. నెట్వర్క్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాస్ ఒక కమ్యూనికేషన్ లేయర్ని క్రియేట్ చేయొచ్చు మనం. కమ్యూనికేషన్ లేయర్ బిట్వీన్ క్లయింట్, సర్వర్ అండ్ డేటాబేస్ క్రియేట్ చేయగలుగుతున్నాం కాబట్టి మనం నెట్వర్క్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం దీన్ని. ఓకే, అండ్ దెన్ మల్టీ థ్రెడెడ్. మల్టీ థ్రెడెడ్ అంటే ఏంటి, there are two threads, foreground thread and background thread by default in Java, right? ఇదేంటి, ఎగ్జిక్యూషన్ చేస్తే లాజిక్ ఎగ్జిక్యూషన్, ఇది మానిటర్ కోసం, అంతేనా? దిస్ ఇస్ ఫర్ లాజిక్, దిస్ ఇస్ ఫర్ మానిటరింగ్. ఇలా రెండు థ్రెడ్స్ బై డిఫాల్ట్గా జావాలో ఉన్నాయి. నువ్వు ఏం క్రియేట్ చేయకపోయినా, కొత్తవి క్రియేట్ చేయకపోయినా కూడా రెండు ఉన్నాయి కాబట్టి వాటిని మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నట్టే కదా. 1 or more, 2 or more ఉన్నాయంటే డెఫినెట్గా మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నట్టే. మల్టిపుల్ థ్రెడ్స్ బై డిఫాల్ట్గా నువ్వేం చేయకపోయినా ఉన్నాయి కాబట్టి జావాని మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. దెన్ వీ హ్యావ్ రోబస్ట్. దిస్ ఇస్ బికాస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఫీచర్ ఉండడం వల్ల మనం ఎలాంటి కోడ్ ఉన్నా కూడా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాం. హ్యాండ్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ ఎన్ ఆల్టర్నేటివ్ కోడ్ ఫర్ యువర్ అప్లికేషన్. అలా చేయడం పాసిబుల్ అవుతుంది కాబట్టి we can call the language as robust programming language. Then you have high performance programming language. This is because of garbage collector. Garbage collector ఏం చేస్తుంది, it will always make sure that the memory space that is available for Java is at efficient point. అన్వాంటెడ్ మెమరీ స్పేస్ అంతటిని కూడా తీసేస్తూ ఉంటుంది ఆల్వేస్. కాబట్టి మనకి ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద అదర్ రీజన్ దట్ వీ హ్యావ్ హియర్ ఈజ్ అగైన్ బైట్ కోడ్. బైట్ కోడ్ వల్ల మనం డైరెక్ట్గా హై లెవెల్ని లో లెవెల్కి కన్వర్ట్ చేయకుండా, అలా చేయాలంటే హెవీ పర్ఫార్మెన్స్ ఇంక్లూడ్ అవ్వాలి, అలా హార్డ్ టాస్క్ అవుతుంది. అలా కాకుండా బైట్ కోడ్ ఉండడం వల్ల మనం మిడిల్ లెవెల్ని లో లెవెల్కి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ కంపారిటివ్లీ ఈజియర్ టాస్క్. కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్డ్ ఉంటుంది ఆల్వేస్. అండ్ దెన్ వీ హ్యావ్ highly interpreted. This is because of JVM and JIT compiler. Okay, అవి రెండు మనకు జావాలో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి we call that as what, highly interpreted language. Okay, and then secured because we have encryption of data happening. Encryption and
decryption always జరుగుతుంది కాబట్టి we can call it as a secured language. And then object oriented programming language because it satisfies all OOPS concepts కదా. అన్ని OOPS కాన్సెప్ట్స్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్, ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్స్ని ఇది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి we can call this as a object oriented programming language also. So these are the important things that you have to remember when you're going to an interview. Why Java అంటే నీకు దీంట్లో ఏది ఈజీ అనిపిస్తే దాని గురించి మాట్లాడొచ్చు నువ్వు అక్కడ. ఓకే, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి దీంట్లో అన్నిటికన్నా అంటే we have simple is an important feature, platform independent is an important feature, dynamic is an important feature, multi-threaded is an important feature, robust is an important feature, object-oriented programming is an important feature, high performance is an important feature. Remember, దీంట్లో అన్నిటికన్నా ఈజీ ఏమున్నాయి, ఆ ఈజీని గుర్తుపెట్టుకొని పోతాను నేను అనుకోవద్దు. ఇవి గుర్తుపెట్టుకునేటివి కూడా కాదు జనరల్గా. యాజ్ యూ గో త్రూ జావా నీకు సపోర్ట్ ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అన్నిటిని చూస్తూనే నీకు అర్థమైపోతుంది, అన్నీ గుర్తుండిపోతాయి బై డిఫాల్ట్గా. బట్ యాజ్ అ బిగినర్ ఒకవేళ ఏది ఏంటి అని తెలుసుకోవాలి అంటే దిస్ ఈజ్ ఇట్ గైస్. ఓకే, ఎనీ డౌట్స్ ఇన్ దిస్? నో సార్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా ఫీచర్స్ ఆఫ్ జావా గురించి కాకుండా వై జావా అని అడిగితే చెప్పగలరా? ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి Yes, sir. కదా, ఎందుకు జావాని చూస్ చేసుకుంటున్నావు అంటే యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ థింగ్స్ దట్ వీ హ్యావ్ హియర్. ఓకే, alright guys, then that's it for today's class. In tomorrow's class, as we discussed, we will be talking more about object oriented programming. Okay, class ante enti, object ante enti, real time examples toti we will discuss about all these concepts. Okay, ఆబ్జెక్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది, రియల్ టైంలో ఏంటి, దాన్ని అర్థం చేసుకోవడానికి మనం చూసే ఎగ్జాంపుల్స్ ఏంటి, అన్నిటి గురించి విల్ టాక్ అబౌట్ ఇట్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ ఆల్ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే. Okay, sir. సివి సార్. యా కృష్ణ, మై క్లాస్ ఇస్ డన్ సార్. మీరేమైనా చెప్తారా? నేను క్లోజ్ చేశాను. డన్. ఆల్ రైట్, థ్యాంక్ యూ గైస్.